ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో అయితే మనం వాటెవర్ ఆఫ్టర్ ఫ్లోస్ ఉన్నాయో, ఆఫ్టర్ ఫ్లోస్‌లో పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అవ్వడం అనేది చూసాము. ఇప్పుడు కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎందుకంటే వీటిలో మనకి ఎక్స్‌ట్రా కాంప్లెక్సిటీ యాడ్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఎక్కువ స్కోప్ ఉంటుంది వచ్చే టాస్క్‌లు కూడా. సో, దీని మీద ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే ఇదో క్లారిటీ అయిపోతుంది. దీని తర్వాత మనకు ఇంకోటి ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్‌లోకెళ్ళిపోదాం. సో, లెట్స్ ఓపెన్ ఫ్లోస్. ఈ ఫ్లోస్‌లో ఏవైతే మీరు ప్యాటర్న్స్ చూస్తున్నారో, ఈ ఫ్లోస్‌లో ఏవైతే మనకు సొల్యూషన్స్ కనిపిస్తున్నాయో, సేమ్ అవే సొల్యూషన్స్, అవే ప్యాటర్న్స్, ఈవెన్ సేమ్ అవే స్టెప్స్ మనం ట్రిగ్గర్స్‌లో కూడా చేస్తాం. సో, డిఫరెన్షియేషన్ అయితే ఉండదు. ఇక్కడ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతే అక్కడ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ ద ఫ్లోస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ మీకు ట్రిగ్గర్స్‌లో ఇబ్బంది అవ్వుద్దా? లేదంటే చాలా ఈజీగా వెళ్ళిపోద్దా అనేసి డిపెండ్ అయ్యి ఉంటుంది. రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో రైట్. సో, ఒకసారి మన సేల్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ సేల్స్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. రైట్, సేల్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసా. మనకు అకౌంట్స్, కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న డిఫరెన్సియేషను, మనము సిబ్లింగ్స్ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేద్దాం ఇప్పుడు. బేసిక్గా కాంటాక్ట్ అండ్ కేసెస్ అనేవి కైండ్ ఆఫ్ సిబ్లింగ్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. బికాజ్ ఏంటి అంటే అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్ పేరెంట్, కాంటాక్ట్ అండ్ కేసెస్ అనేవి రెండు చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్, రైట్. సో ఇప్పుడు ఈ అకౌంట్ అండర్లో కాంటాక్ట్, కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 అనేవి మనకు సిబ్లింగ్స్ లాగా ఉన్నాయి. నాకున్న సినారియో ఏంటి అంటే కేస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఇది కైండ్ ఆఫ్ చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ అప్డేట్ అవ్వాలి అండ్ సిబ్లింగ్ అప్డేట్ అవ్వాలి. ఇది ఆ కైండ్ ఆఫ్ సినారియో. సో కేస్ ఏదైతే ఉందో మనకు అప్డేట్ అయినప్పుడు దాని పేరెంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ అయిన అకౌంట్ని అప్డేట్ చేయాలి అండ్ కాంటాక్ట్ని కూడా అప్డేట్ చేయాలి, ఆ అకౌంట్ అండర్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ని, రైట్. సో చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ని అప్డేట్ చేస్తున్నాం, ఇది రెగ్యులర్ సినారియో. బట్ అలాంగ్ విత్ దట్ మనం ఆ పేరెంట్ అండర్లో ఉన్న ఇంకో సిబ్లింగ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిబ్లింగ్ రికార్డ్స్ కూడా మనం అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. ఫస్ట్ థింగ్, యాజ్ ఐ సైడ్ మనకు టోటల్ ఒక 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ ట్రిగ్గర్ స్టార్ట్ చేసినా, ఏ ఫ్లో స్టార్ట్ చేసినా, అండ్ విచ్ ఆబ్జెక్ట్ దిస్ ట్రిగ్గర్ షుడ్ బి స్టార్టెడ్, రైట్. సో ఏ ఆబ్జెక్ట్ మీద ఈ ట్రిగ్గర్ ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి కేస్ ఆబ్జెక్ట్ మీద మనకి ట్రిగ్గర్ ఉండాలి. ఎందుకంటే మన సినారియో కేస్ అప్డేట్ అయినప్పుడు మనం అకౌంట్స్ని, కాంటాక్ట్స్ని అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ ట్రిగ్గర్ సినారియో ఏంటి, బిఫోర్ ట్రిగ్గరా, ఆఫ్టర్ ట్రిగ్గరా, ఈవెన్ అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్ ఏంటి. సో ఇక్కడ మనము ఆఫ్టర్ ట్రిగ్గర్స్లో వెళ్తున్నాం అండ్ ఇది వచ్చేసి అప్డేట్ సినారియో. ఎందుకు ఆఫ్టర్ ట్రిగ్గర్స్లో వెళ్తున్నాం అంటే బేసిక్గా ఎప్పుడైనా రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయ్యాయో వాటిని డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం డెఫినెట్గా వెళ్ళాల్సింది స్ట్రైట్గా ఏది ఆఫ్టర్ ట్రిగ్గర్స్కి. సో ఇక్కడ మనకు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది అండ్ వాటి మీద డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి నేను ఆఫ్టర్ ట్రిగ్గర్లోకి వెళ్తున్నా. అండ్ సేమ్ టైంలో ఈ ఆఫ్టర్ ట్రిగ్గర్లో స్క్రీన్ కూడా స్ట్రక్ అయింది బ్రో. స్క్రీన్ స్ట్రక్ అయింది. ఐ మీన్ ఆపర్చునిటీస్‌లోనే ఉన్నారా మీరు? ఒక్కసారి ఆపర్చునిటీస్ దగ్గరనే ఉన్నా బ్రో నేను. ఓకే. ఓకే. అదే ఐ ఉన్నా. మీన్ నేను ఫ్లోస్‌లో ఉన్నారనుకున్నా. లేదు ఓకే. ఇక్కడ ఉన్నా. సో ఒక్కసారి మనము ఆఫ్టర్ ట్రిగ్గర్స్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ క్లియర్ సినారియో ఏంటి అంటే మనకు అప్డేట్ ఏది, వెన్ కేస్ ఈజ్ అప్డేటింగ్, అప్డేట్ రిలేటెడ్ పేరెంట్ రికార్డ్ అండ్ అలాంగ్ విత్ దట్ రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్స్ విచ్ మీన్స్ సిబ్లింగ్ రికార్డ్స్. ఇది మనకున్న సినారియో. సో ఆబ్జెక్ట్ వచ్చేసి కాంటాక్ట్ కేస్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ సేమ్ టైంలో ట్రిగ్గర్ సినారియో వచ్చేసి ఆఫ్టర్ అండ్ నెక్స్ట్ ఏదైతే మనకు ఇన్సర్ట్ అప్డేట్ ఉందో దాంట్లో అప్డేట్, రైట్. టోటల్ 3 మనకున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఈజ్ దర్ ఎనీ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్, రైట్. సో ఎప్పుడైతే రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మనం డేటా రిట్రీవల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓన్లీ ఇన్ కేస్ ఇన్సర్ట్ అయితే డేటా రిట్రీవల్ అవసరం లేదు, ఇప్పుడైతే డేటా రిట్రీవల్ కావాలి. సో మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి డేటా రిట్రీవల్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ డేటా రిట్రీవల్ కూడా ఏంటిది, అకౌంట్స్ది, కాంటాక్ట్స్ది. సో టోటలీ 4 స్టెప్స్ మనకు క్లారిటీ వచ్చింది. ఈ 4 స్టెప్స్ క్లారిటీ రాగానే మనం ఏం చేయొచ్చు, స్ట్రైట్గా మనకు కావాల్సిన ఫ్లోని బిల్డ్ చేసేయచ్చు. సో లెట్ స్టార్ట్ విత్ కేస్ ఆబ్జెక్ట్ అండ్ రికార్డ్ ఈజ్ అప్డేటెడ్ అండ్ ఆఫ్టర్ రికార్డ్. సో ఏదైతే ఫ్లో ఉందో ఫ్లో కాన్ఫిగరేషన్ క్లియర్ అయిపోయింది. స్విచ్ బ్యాక్ టు ఫ్రీ ఫ్లో. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫ్లో అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఎప్పుడైనా మనం డేటా అప్డేట్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే స్టెప్ 1లో వాట్ ఎవర్ డేటా రిట్రీవల్ ఇంపార్టెంట్ ఉందో, లైక్ మనకి ఏవైతే డేటా రిట్రీవల్ చేయాల్సి ఉందో డేటాబేస్ నుంచి అది మనం తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. ఫైన్. సో ఇప్పుడు మనం స్టెప్ 1లో ఎప్పుడైనా మీరు డేటా తీసుకొని రావాలి. ఎలా అయితే స్క్రీన్ ఫ్లోలో మనము
డేటా చూపించే టైంలో లైక్ స్టెప్ 1లో డేటా తీసుకొచ్చామో అలానే ఇన్ కేస్ ఆఫ్ అప్డేట్ లోపల కూడా డేటా ఫైండ్ అవుట్ చేయాలి. సో డేటా ఎలా ఫెచ్ చేస్తాం అనేది కూడా మ్యాండేటరీ కదా. ఇక్కడ కేస్ అనేది మనకేంటి చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అండ్ అకౌంట్ అనేది పేరెంట్ ఆబ్జెక్ట్. సో ఏదైతే పేరెంట్ ఐడి ఉందో ఆ పేరెంట్ ఐడి అనేది మన కేస్ ఆబ్జెక్ట్ లోపల ఉంటుంది. బికాజ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో మనకు ఆ రిలేషన్షిప్ ఫీల్డ్ ఉండడం వల్ల మనం స్టోర్ చేసేది ఆ పేరెంట్ రికార్డ్ ఐడి ఏదైతే ఉందో ఆ పేరెంట్ రికార్డ్ ఐడి. ఫైన్. సో ఇప్పుడు ఆ పేరెంట్ రికార్డ్ ఐడిని మనం యూజ్ చేసుకొని అకౌంట్ రికార్డ్స్ తీసుకొద్దాం. ఏంటి స్టెప్ 1లో. సో దానికి మనం యూజ్ చేసే కాంపోనెంట్ ఏంటి, గెట్ రికార్డ్స్. సో లెట్స్ యాడ్ గెట్ రికార్డ్స్, గెట్ అకౌంట్. రైట్, ప్రాపర్ నేమింగ్ ఇవ్వాలి. మీరు ఏ డేటా అయితే ఫెచ్ చేస్తున్నారో ఆ డేటా రిలేటెడ్ ప్రాపర్ నేమింగ్ ఇవ్వండి. సో దట్ నెక్స్ట్ ఫర్దర్గా దీన్ని డీబగ్ చేస్తున్నా లేదు అంటే వేరే అదర్ కొలీగ్స్ కానీ డెవలపర్స్ కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకు కూడా క్లియర్గా ఉంటుంది. ఆబ్జెక్ట్ విల్ బి అకౌంట్ ఆబ్జెక్ట్. ఎలా ఫిల్టర్ చేస్తున్నాం, అకౌంట్ ఐడి బేసిస్లో ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ గో విత్ అకౌంట్ ఐడి. ఈ అకౌంట్ ఐడి మనకి ఎక్కడుందంటే ఏదైతే కరెంట్ కేస్ రికార్డు ట్రిగ్గర్ అయిందో దాంట్లో మనకు ఆ అకౌంట్ ఐడి ఉంది. రైట్, ఎందుకు అకౌంట్ ఐడి ఉంటుంది అంటే సింపుల్ థింగ్, మన చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో చిల్డ్రన్ ఆబ్జెక్ట్ లోపల మనకి ఎప్పుడైనా రిలేషన్షిప్ ఉంటే ఇది ఉంటుంది, వాట్ వి కాల్డ్ పేరెంట్ ఐడి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆ పేరెంట్ ఐడియే మనకు ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ పేరెంట్ ఐడియే యూజ్ చేసి మనం తీసుకురావాల్సింది. ఇక్కడ నేను ట్రిగ్గరింగ్ కేస్ డాట్ అకౌంట్ ఐడి. రైట్, అకౌంట్ ఐడి యూజ్ చేసా, కావాల్సిన అకౌంట్స్ డేటా మనకి ఇప్పుడు ఫెచ్ చేయొచ్చు అండ్ ఈజీ అయిపోతుంది. ఇదేంటి, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అయినా లైక్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్లో ఇప్పుడు మనం చేసే సినారియో లోపల మీరు చేసినప్పుడు బై డిఫాల్ట్గా స్టెప్ 1 ఇదే అయిపోద్ది మీకు, ఇంకేం లేదు. అది ఏ ప్రాజెక్ట్ అయినా ఎలాంటి సినారియో అయినా. ఎందుకంటే మనం అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ డేటాని ఫెచ్ చేస్తేనే కదా మనం డేటా అప్డేట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అందుకే మనం డేటాబేస్ నుంచి డేటాని ఫస్ట్ ఫెచ్ చేయాల్సి ఉంటుంది. ఆ డేటా ఫెచ్చింగే ఇది. సక్సెస్ఫుల్గా డేటా ఫెచ్ చేసాం. రైట్, ఇక్కడ ఓన్లీ ఫస్ట్ రికార్డే. ఎందుకు ఓన్లీ ఫస్ట్ రికార్డే అంటే మనం మల్టిపుల్స్ డేటా ఉండట్లేదు. బికాజ్ ఒక పేరెంట్ ఒకటే ఉంటుంది కదా ఒక చిల్డ్రన్కి. సో అందుకే ఇక్కడ సింగిల్ రికార్డే వస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇది తీసుకుందాం. రైట్, అకౌంట్ ఫీల్డ్ అండ్ అకౌంట్ లోపల మనము సమ్ డేట్ ఫీల్డ్ ఏదైనా ఒకటి ఆర్ ఎల్స్ ఏదైనా ఒక ఫీల్డ్ తీసుకుందాం యాజ్ ఆఫ్ నౌ, జస్ట్ అప్డేట్ చేయడానికి. ఏమైనా డేట్ ఫీల్డ్ ఉందో చూస్తా. షిప్పింగ్ సిటీ, ఎస్ఎల్ ఎక్స్పైరేషన్ డేట్ అని సంథింగ్ ఉంది. సమ్ ఏదో డేట్ ఫీల్డ్ తీసుకున్నా. ఐడి, అన్ని ఫీల్డ్స్ నేను రిట్రీవ్ చేయట్లేదు. ఎందుకు తెలుసు కదా, ఆప్టిమైజేషన్. సో ఎప్పుడైనా మీకు ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ మాత్రమే డేటా ఫెచ్ చేయండి, రిమైనింగ్ ఫీల్డ్స్ని డేటా ఫెచ్ చేయకండి. దీని మీనింగ్ ఏంటి అంటే వాట్ ఎవర్ ఫ్లో బిల్డ్ అవుతుందో ఆ ఫ్లో లోపల మనకు కావాల్సినవి మాత్రమే ఉంటాయి. అండ్ ఎక్స్ట్రా మన ట్రిగ్గర్ ఏదైతే ఉందో ఫ్లో అనేది అది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయదు, మెమొరీ లోపల ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయదు అనమాట. క్లిక్ ఆన్ డన్. గెట్ రికార్డ్స్ అయిపోయింది. ఇప్పుడు గెట్ రికార్డ్స్ ఏది చేసాం మనము, అకౌంట్ రికార్డ్స్ చేసాం. తో పాటు మనకు కావాల్సింది కాంటాక్ట్ రికార్డ్స్ కూడా కావాలి. రైట్, ఎందుకు కాంటాక్ట్ రికార్డ్స్ కావాలి అంటే మనం ఇక్కడ ఓన్లీ పేరెంట్ రికార్డ్స్నే అప్డేట్ చేయట్లేదు. ఈ సినారియో లోపల 2 ఉంటాయన్నమాట మీకు. రైట్, ఏమేమి ఉన్నాయి, చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ని అప్డేట్ చేస్తున్నాం అండ్ పేరెంట్ రికార్డ్తో పాటు దాని సిబ్లింగ్ రికార్డ్ని కూడా అప్డేట్ చేస్తున్నాం. అందుకే ఇలా. ఫైన్. సో ఇప్పుడు స్టెప్ 1 అయితే మనకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే స్టెప్ లోపల ఇంకో స్టెప్, అదే కాంటాక్ట్స్ డేటా ఫెచ్ చేద్దాం. సో కాంటాక్ట్స్ కూడా ఫెచ్ చేయాలి అనుకుంటే ఎలా ఫెచ్ చేస్తాం మనం, సేమ్ అదే స్టెప్ ఏది, అదే గెట్ రికార్డ్స్ అదే. బట్ ఇక్కడ డేటా ఫెచ్ చేయడానికి ఏదైతే మనం యూటిలైజ్ చేసే ఆ ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ అయితే చేంజ్ అయిపోతుంది. సో లెట్స్ యాడ్ గెట్ రికార్డ్స్. ఇప్పుడు ఏం ఫెచ్ చేయాలనుకుంటున్నాం మనము కాంటాక్ట్స్ని ఫెచ్ చేయాలి అనుకుంటున్నాం. ఆ కాంటాక్ట్స్ ఎందుకంటే అవి సిబ్లింగ్ కాబట్టి, ఏది కేస్కి ఆబ్జెక్ట్కి ఇవి సిబ్లింగ్ రికార్డ్స్ కాబట్టి. సో లెట్స్ యాడ్ గెట్ కాంటాక్ట్స్ అండ్ లెట్స్ యాడ్ కాంటాక్ట్స్ అండ్ లెట్స్ యాడ్ ఆల్ రికార్డ్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్ రికార్డ్స్ యాడ్ చేస్తున్నాం బికాస్ సిబ్లింగ్ రికార్డ్స్ ఏవైతే ఇప్పుడు ఆ పేరెంట్ అండర్లో ఉన్న రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ
మనం తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇప్పుడు పేరెంట్ అయితే ఒకటే ఉంది కానీ చిల్డ్రన్ అయితే మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి కదా. సో అందుకే ఈ సినారియో లోపల నేను ఆల్ రికార్డ్స్ అనేది అయితే ఉందో అది యూటిలైజ్ చేస్తున్నా. అండ్ అగైన్ ఇప్పుడు ఎప్పుడైతే మీరు మల్టిపుల్ రికార్డ్స్ని ఫెచ్ చేస్తున్నారో అప్పుడు సింపుల్గా ఈ థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకోండి, చూస్ ఫీల్డ్స్ అండ్ అసైన్ వేరియబుల్స్, రైట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక రికార్డ్ వేరియబుల్ని క్రియేషన్ చేయాలి కాబట్టి లెట్స్ గో అండ్ క్రియేట్ రికార్డ్ వేరియబుల్. అండ్ దీని నేమ్ వచ్చేసి కాంటాక్ట్ రికార్డ్ లిస్ట్. మనం లిస్ట్ అనేది తీసుకుంటున్నామంటే బేసిక్గా ఆ నేమ్ సజెస్ట్ చేస్తుంది నెక్స్ట్ టైం ఎవరైనా డెవలపర్స్ చేసే వాళ్ళకి, ఓకే దీంట్లో లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ స్టోర్ చేసుకుంటారని. అండ్ ఇక్కడ రికార్డ్, రైట్, అండ్ అలో మల్టిపుల్ వాల్యూస్, ఆబ్జెక్ట్ విల్ బి కాంటాక్ట్ ఆబ్జెక్ట్. సో సక్సెస్ఫుల్గా మనం ఆ వేరియబుల్ క్రియేషన్ ఏదైతుందో అది చేసాము. ఇక్కడ అవైలబుల్ ఫర్ ఇన్పుట్ కానీ ఫర్ అవుట్పుట్ కానీ ఏది యాడ్ చేయట్లేదు, బికాస్ మనకు అవసరం లేదు. ఎందుకంటే మన ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో డేటా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆర్ ఎల్స్ ఆ డేటా ఏం ఎల్డబ్ల్యూసి కానీ అపెక్స్ కానీ సెండ్ చేయట్లేదు. సో అందుకే అవైలబుల్ ఫర్ ఇన్పుట్ కానీ అవైలబుల్ ఫర్ అవుట్పుట్ కానీ ఏది నేను సెలెక్షన్ చేయట్లేదు. క్లిక్ ఆన్ డన్, రైట్. సో ఇక్కడ కూడా మనం ఏదైనా డేట్ ఫీల్డ్ తీసుకొని వద్దాము. అండ్ లెట్స్ సి బర్త్డే ఉంది కదా, లెట్స్ గో విత్ బర్త్డే అండ్ డన్. ఓకే, ఎర్రర్ వచ్చింది ఏంటో, ఫైన్. సో ఇక్కడ మనం ఫిల్టరేషన్ మిస్ అయ్యాం కాబట్టి లెట్స్ యాడ్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ట్రిగరింగ్ కేసులో ఉన్న అకౌంట్ ఐడి ఉందో సేమ్ అదే అకౌంట్ ఐడి. ఎందుకు అదే యూజ్ చేస్తున్నా అంటే ఇవి రెండు సిబ్లింగ్ రికార్డ్స్ కదా. సో ఆ రెండు సిబ్లింగ్ రికార్డ్స్ కాబట్టి దీని పేరెంట్ సేమ్ అకౌంట్ ఐడియే ఉంటుంది. సో అందుకే ఆ అకౌంట్ ఐడి యూజ్ చేస్తున్నాం. స్టెప్ 1 డేటా ఫెచింగ్ అనేది క్లియర్ అయిపోయింది. ఈవెన్ ఇలానే మీరు కొన్ని సినారియోస్లో కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. ఒకటే పేరెంట్ని అప్డేట్ చేయాలి చేస్తారని కూడా కాదు, మల్టిపుల్ పేరెంట్స్తో పాటు సిబ్లింగ్ని కూడా అప్డేట్ చేసే ఛాన్స్ ఉంది. కొన్ని సినారియోస్ లోపల అయితే ఈవెన్ నాట్ ఓన్లీ సిబ్లింగ్స్తో పాటు డిఫరెంట్ అదర్ ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు అప్డేట్ చేస్తుంటారు, మేజర్గా అప్డేట్ సినారియోలో. సో అందుకే మనం ఇక్కడ పేరెంట్ రికార్డు అండ్ సిబ్లింగ్ రికార్డు ఈ రెండింటిని తీసుకున్నాం ఇప్పుడున్న సినారియో లోపల ఎగ్జాంపుల్లో అయితే. నెక్స్ట్ ఈ క్రియేట్ రికార్డ్ ఇప్పుడు మనము ఇప్పుడు డేటాని అప్డేట్ చేయాలి, రైట్. స్టెప్ 1లో డేటా ఫెచ్ చేసాం, సక్సెస్ఫుల్, క్లియర్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఏంటిది, నెక్స్ట్ డేటాని అప్డేట్ చేయాలి. మరి డేటాని ఎలా అప్డేట్ చేస్తాము, రైట్. మనం డేటాని అప్డేట్ చేయాలి కదా. సో డేటా అప్డేట్ చేయడం అంటే ఏంటి, ఆ అకౌంట్ రికార్డ్స్ లోపల అండ్ కాంటాక్ట్ రికార్డ్స్ లోపల మనం డేటాని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సమ్ వాల్యూ ఏదైతే కేసులో ఉందో అదే వాల్యూ తీసుకొచ్చి ఈ రెండు రికార్డ్స్ లోపల ఈ రెండు ఆబ్జెక్ట్స్ లోపల అప్డేట్ చేయాలి అనుకుంటున్నా నేను. సో ఇప్పుడు దీన్ని చేయాలి అంటే మనం ఎలా పర్ఫామ్ చేస్తాం ఈ యాక్షన్ని, సింపుల్గా లూప్ అయితే చేయాల్సి ఉంటుంది కదా. బికాస్ అకౌంట్ రికార్డ్ అయితే ఒకటే, ఇక్కడ నో ప్రాబ్లం అకౌంట్ రికార్డ్కి, బట్ కాంటాక్ట్స్ అయితే మల్టిపుల్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా మల్టిపుల్ కాంటాక్ట్ రికార్డ్స్ ఆర్ఎల్స్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు అండ్ వాటిని మనం అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ గెట్ కాంటాక్ట్స్ ఏదైతే ఉందో గెట్ కాంటాక్ట్స్ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం వాట్ వి కాల్డ్ లూప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకు లూప్ చేస్తున్నామంటే వాట్ ఎవర్ ఆ రికార్డ్స్ ఉన్నాయో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, రైట్. సో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయంటే మల్టిపుల్ రికార్డ్స్ లోపల మనకు కావాల్సిన డేటా మనం ఫెచ్ చేయాలి అనుకుంటే మనం సింపుల్గా లూప్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. వితౌట్ లూప్ అయితే అది పాసిబుల్ అవ్వదు అనమాట. ఇన్ కేస్ మీకు సింగిల్ రికార్డ్ ఉందనుకోండి, సింగిల్ రికార్డ్ ఉన్నప్పుడు లూప్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, యాజ్ ఏ రూల్ ఆఫ్ థమ్ వెన్ ఎవర్ దెర్ ఆర్ మల్టిపుల్ రికార్డ్స్ విచ్ మీన్స్ మోర్ దాన్ వన్ రికార్డ్ ఉంది అండ్ ఆ రికార్డ్స్ మీరు అప్డేట్ చేయాలి అనుకుంటున్నారు, లైక్ డేటా అసైన్మెంట్ చేయాలి అనుకుంటున్నారు, ఆ సినారియో లోపల గెట్ రికార్డ్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఆ రికార్డ్ వేరియబుల్ ఒకటి క్రియేషన్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇంకొకటి చేయాల్సింది ఏంటి అంటే లూపింగ్ చేయాలి. ఎందుకంటే లూపింగ్ చేసే మనం కావాల్సిన డేటాని అసైన్ చేసుకుంటున్నాం, ఏది వాట్ ఎవర్ ఆ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ లోపల డేటాని అసైన్ చేస్తున్నాం. సో డేటా లూపింగ్ అండ్ డేటా అసైన్మెంట్ ఇవి రెండు పర్ఫామ్ చేస్తే మనకు కావాల్సింది క్లియర్గా అయిపోతుంది. ఇప్పుడు లూప్ చేయాలి కాబట్టి లెట్స్ యాడ్ లూప్ హియర్. సో లూప్ యాడ్ చేస్తున్నా అండ్ ఇవేంటి కాంటాక్ట్ లూప్ కాబట్టి లెట్స్ యాడ్ కాంటాక్ట్స్ లూప్ అండ్ కలెక్షన్ వేరియబుల్ కాంటాక్ట్ రికార్డ్ లిస్ట్ అండ్ డన్, రైట్. సి లూప్ అయితే మనం యాడ్ చేసాం. ఎందుకు యాడ్ చేస్తున్నాం లూప్ని ఇక్కడ అంటే మనకున్న కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం యాడ్ చేయాల్సి వస్తుంది, ఇంకా తప్పట్లేదు. సో ఇప్పుడు అగైన్ మనం చేయాల్సింది ఏంటి అంటే డేటా అసైన్మెంట్, రైట్. ఇప్పుడు మనకు రికార్డ్ లోపల ఉంది, ఈ రికార్డ్ లోపల ఉన్న వాల్యూస్ని మనం అసైన్ చేయాలి.
అసైన్ ఏది న్యూ వాల్యూస్తోని అసైన్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి మనము అప్డేట్ చేసుకోవచ్చు. బట్ స్టెప్ 1లో మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంటి, డేటా అసైన్మెంట్ మనం పర్ఫామ్ చేయాలి. సో అందుకే లెట్స్ యాడ్ అసైన్మెంట్ కాంపోనెంట్ హియర్. సో ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నా అంటే డేటా అసైన్మెంట్ కాబట్టి కాంటాక్ట్ డేటా అసైన్మెంట్. మనం ఫ్లోస్ చెప్పుకునేటప్పుడు మీరు ఈ సినారియోస్ మీద కాకుండా ఆ కాంపోనెంట్స్ మీద, అది ఏ సినారియోస్లో ఏ కాంపోనెంట్ ఎలా యూజ్ చేస్తున్నారని మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మీరు ఈజీగా ఫ్లోని చేయగలుగుతారు. ఎందుకంటే ఆ లాజిక్ బిల్డ్ అవుద్ది. లైక్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏ టాస్క్నైనా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో సెగ్రిగేట్ చేస్తే ఈజీ అవుతుంది. ఇప్పుడు లెట్స్ కన్సిడర్ మనం ఇదే చేస్తున్నాం. మీకు గెట్ రికార్డ్స్ ఎందుకు, లూప్ ఎందుకు, అసైన్మెంట్ ఎందుకు, డిసిషన్ కాంపోనెంట్ ఎందుకు, క్రియేట్ ఎందుకు, అప్డేట్ ఎందుకు, ఈ కాంపోనెంట్స్ ఎవ్రీథింగ్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ ఐడియా ఉంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను డేటా ఫెచ్ చేయాలంటే ఏంటి, గెట్ రికార్డ్స్ తీసుకొని రావాలి. అండ్ సేమ్ టైంలో ఇంకా మీరు ChatGPT లాంటిది ఏదైనా యూజ్ చేస్తే AI టూల్ ఇంకా ఈజీ అయిపోతుంది ఆ టాస్క్. ఈవెన్ దో మీరు 3 years పెట్టినా 4 years పెట్టినా ఆ ఎక్స్పీరియన్స్కి మ్యాచ్ అయ్యే లెవెల్లో మీరు చేయగలుగుతారు. రైట్, మేబీ ఇనిషియల్గా కొంచెం స్ట్రగుల్ అవుతారు, బట్ మీరు ఒక 1 to 2 months ప్రాపర్గా రియల్ టైంలో ఆ ప్రాజెక్ట్స్ చేసే టైంలో మీరు ఫోకస్ చేసేస్తే మీకు ఇంకా ఇబ్బంది ఉండదు. ఇక మీ ఓన్గా మీరు సర్వైవల్ అయితే అవ్వచ్చు అలా. సో ఎనీవే మనం ఈ కాంటాక్ట్ రికార్డ్ని లూప్ చేయాలి కాబట్టి లూప్ ఐటమ్ ఏది, కరెంట్ లూప్ ఐటమ్. దీంట్లో మనం అప్డేట్ చేయాలనుకుంది ఏంటి, మేబీ సమ్ డేట్ కాబట్టి ఏది, బర్త్డే డేట్. లెట్స్ కన్సిడర్ బర్త్డే డేట్. అండ్ ఆ బర్త్డే డేట్ మనకు ట్రిగ్గరింగ్ కేసు లోపల ఉన్న ఏదైనా ఒక డేట్ ఫీల్డ్ తీసుకుందాం. సమ్ క్లోజ్డ్ డేట్, ఏదో జస్ట్ ఒక 2 ఫీల్డ్స్ తీసుకుంటున్నా. ఇదేం ప్రాపర్ అయితే లాజిక్ కాదు. బర్త్డేని క్లోజ్డ్ డేట్తో మనం మ్యాప్ చేయడం, ఏదో 2 ఫీల్డ్స్ తీసుకోవాలి కాబట్టి నేను జస్ట్ ఆ 2 ఫీల్డ్స్ని అయితే తీసేసుకున్నా, సరిపోయింది. బట్ మీ సినారియోలో మీకు టాస్క్ వచ్చినప్పుడు మాత్రం క్లియర్గా వాట్ ఎవర్ ఫీల్డ్స్ వస్తున్నాయో వాటి మీదనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. డేటా అసైన్ చేసాం, రైట్, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ కనెక్షన్ చేస్తాం అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ చేస్తాం. ఏం చేసాం, ఫస్ట్ లూపింగ్ చేస్తున్నాం, లూప్ చేసిన తర్వాత డేటా అసైన్ చేసాం, మళ్ళీ లూప్ బ్యాక్ చేసాం, రైట్. సో డేటా అసైన్మెంట్ చేసే టైంలో మనకు మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే ఆ రికార్డ్స్ మనం హ్యాండిల్ చేయడానికి అయితే డెఫినెట్గా మనము ఈ కాంటాక్ట్స్ లూప్ ఏదైతే ఉందో ఆ లూప్ అయితే మనము చేయాల్సిందే. ఫైన్, 1 2 3 4 స్టెప్స్ అయితే మనం పర్ఫామ్ చేస్తాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డేటా అప్డేట్. ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్, ఇక్కడ నో ప్రాబ్లం, రైట్. ఇప్పుడు డేటా అప్డేట్ చేయాలి. ఈ డేటా అప్డేట్ ఏదైతే ఉందో ఈ డేటా అప్డేట్ మనం చేయాలి కాబట్టి లెట్స్ యాడ్ అప్డేట్ అండ్ ఫస్ట్ అప్డేట్ కాంటాక్ట్స్. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఐడీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కాంటాక్ట్ రికార్డ్ లిస్ట్ని అప్డేట్లోకి తీసుకుంటున్నా అండ్ లూప్ తర్వాత నుంచి ఇది ఇక్కడికి యాడ్ చేస్తున్నా, రైట్. ఎందుకంటే మనము డేటా మ్యాప్ చేసాము, ఆ మ్యాప్ చేసిన డేటాబేస్లోకి మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే, విచ్ మీన్స్ అది చేంజెస్ మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మనము అప్డేట్ రికార్డ్స్ అయితే పర్ఫామ్ చేయాల్సిందే. సో అందుకే ఈ అప్డేట్ రికార్డ్స్ ఏదైతుందో అది నేను పర్ఫామ్ చేసిన. ఇప్పుడు క్లియర్, రైట్. గెట్ రికార్డ్స్, గెట్ అకౌంట్, గెట్ కాంటాక్ట్స్, లూప్ చేస్తున్నా, కాంటాక్ట్స్ డేటా అసైన్మెంట్, అప్డేట్ కాంటాక్ట్ రికార్డ్స్, ఫైన్. ఇక్కడికి యాజ్ ఆఫ్ నౌ క్లియర్. ఇప్పుడు ఇక్కడ అకౌంట్ రికార్డ్స్ని మనం అప్డేట్ చేయాలి కాబట్టి ఆ అకౌంట్ రికార్డ్స్ అప్డేట్ చేయడానికి మనం ఇంకో అప్డేట్ రికార్డ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఈ అప్డేట్ రికార్డ్ కాంపోనెంట్ లోపల మీరు కాంటాక్ట్స్ని అప్డేట్ చేస్తున్నారు, మనం ఇంకా ఆ అకౌంట్ పేరెంట్ అకౌంట్ ఏదైతుందో దాన్ని కూడా అప్డేట్ చేయాలి కాబట్టి లెట్స్ యాడ్ అప్డేట్ రికార్డ్, అప్డేట్ అకౌంట్స్. లెట్స్ కన్సిడర్ అకౌంట్ రికార్డ్ సంథింగ్ అండ్ క్లిక్ ఆన్ డన్ అండ్ డేటా మ్యాప్ చేసేసాం. ఇప్పుడు ఇదేంటంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ని అప్డేట్ చేయడం, అదైతే ఈ కాంటాక్ట్స్ ఇన్వాల్వ్ అవ్వవు, ఇంకా అది సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డే ఉంటుంది, ఒకటే స్టెప్లో అవుతుంది. బట్ మనం ఏం చేసామంటే కొంచెం కాంప్లికేషన్ చేయడానికి సిబ్లింగ్ రికార్డ్స్ని కూడా యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు కాంటాక్ట్స్కి కేసెస్కి డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు, మధ్యలో ఒకటి రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఉంది, అదే పేరెంట్ ఆబ్జెక్ట్. సో ఈవెన్ ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే బిట్వీన్ ఆ 2 ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఏది కామన్ ఫీల్డ్ లాగా ఉంది అని మీరు ఐడెంటిఫై చేసి అండ్ ఆ కామన్ ఫీల్డ్ యూజ్ చేసి మీకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ సినారియో ఉందో డేటా ఫెచ్చింగ్ ఉందో ఆ డేటా ఫెచ్చింగ్ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఎందుకంటే ప్రతిసారి ఇలానే చేస్తారని కాదు, మేబీ
ఒక ఫ్లో డెవలప్ చేసినప్పుడు సింపుల్గానే ఉంటుంది, తర్వాత యాడ్ ఆన్స్ అవుతుంటాయి అనమాట ఎక్స్ట్రా, లైక్ ఇంకో ఎక్స్ట్రా ఫ్యూచర్ అలా. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎనీవే ఇది మనం చేయాలనుకున్న సింపుల్ స్టెప్. ఇప్పుడు ఇదే స్టెప్ని లైక్ ఇదే థింగ్ని మనం ఒకసారి చాట్‌జీపీటీతోని ట్రై చేద్దాం. చాట్‌జీపీటీ ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి కదా మనం అసలు ఎలా దీన్ని పర్ఫామ్ చేయొచ్చని. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే, ఐ హ్యావ్ ఏ సినారియో when case records are updating, I want to update the account record and related contact records, right? Contact records and account records using Salesforce flows. Answer some questions. First మన క్వశ్చన్స్ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఆన్సర్ సమ్ క్వశ్చన్స్. On which object I have to create this flow? What's the flow scenario and is there any objects involved, extra objects involved, and any data retrieval involved. మనకి ఇవి క్లారిటీ వస్తే మన సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. సో లెట్స్ సీ మనకు కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. రైట్, సినారియో క్లియర్గా ఉంది. కేస్ రికార్డ్ అప్డేట్ ద అకౌంట్స్ అండ్ రిలేటెడ్ కాంటాక్ట్స్. బికాస్ యూ లైక్ ఇక్కడ చూస్తే కేస్ ఆబ్జెక్ట్ మీద మన ఫ్లో రన్ అవ్వాలి. ఎందుకు రన్ అవ్వాలంటే కేస్ అప్డేట్ అయినప్పుడు ఈ ఫ్లో ఆటోమేషన్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి. ఫ్లో టైప్ వచ్చేసి రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో వెన్ రికార్డ్ ఈస్ క్రియేటెడ్ అండ్ ఆఫ్టర్ సేవ్, రైట్? ఈవెన్ ఆఫ్టర్ సేవ్. ఎందుకు ఆఫ్టర్ సేవ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాయంటే అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, కాంటాక్ట్ ఇన్వాల్వ్ అయింది. ఇవి రెండు పేరెంట్. ఇక్కడ అకౌంట్ అనేది పేరెంట్ ఆఫ్ కేసు, సో యూ కెన్ ఫెచ్ ద డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ అకౌంట్ ఐడి. కాంటాక్ట్స్ అనేది చిల్డ్రన్ ఆఫ్ అకౌంట్స్ కాబట్టి అది కూడా అకౌంట్ ఐడితో మీరు ఫెచ్ చేయొచ్చు. మనం కూడా అలానే ఫెచ్ చేసాం. అయితే ఇక్కడ ఒక సినారియో ఏంటి అంటే, మీ ప్రాజెక్ట్లో వేరే కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు లైక్ చాట్‌జీపీటీకి తెలియదు కదా ఏది పేరెంట్ ఆబ్జెక్ట్ ఏది చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అని. ఆ టైంలో మీరు కొంచెం కాషియస్గా ఉండాల్సి ఉంటుంది, రైట్? అప్పుడు లైక్ అనలైజ్ చేయడానికి ఏ ఆబ్జెక్ట్ ఏంటి అనేసి అప్పుడైతే మీకు క్లియర్ ఉంటుంది. ఫైన్. అండ్ నెక్స్ట్ ఎనీవే డేటా రిట్రీవల్ రిక్వైర్డ్. యూ నీడ్ టు ఫెచ్ రిలేటెడ్ రికార్డ్స్, రైట్? మనకైతే రిలేటెడ్ రికార్డ్స్ ఫెచ్ చేయాలి. డేటా రిట్రీవల్ కూడా రిక్వైర్డే. ఒకటి అకౌంట్ రికార్డు, ఒకటి కాంటాక్ట్ రికార్డు. చూసుకుంటే మనకు ఇక్కడ ఒకటి ఈవెన్ ఆ ఫ్లో లెవెల్ ఏదైతే ఉందో ఫ్లో కూడా డిజైన్ చేసి ఇచ్చింది. స్టార్ట్ చేయాలి ఫ్లోని. ఎలా స్టార్ట్ చేస్తున్నాం? కేస్ ఆబ్జెక్ట్ మీద వెన్ రికార్డ్ ఈజ్ అప్డేటెడ్. కండిషన్ ఏం పెట్టట్లేదు, ఎంట్రీ కండిషన్ ఏదైతే ఉందో అది ఆఫ్టర్ సేవ్ లోపల. గెట్ రికార్డ్స్, అకౌంట్స్ తీసుకొస్తున్నాం. దాంట్లో రికార్డ్ అకౌంట్ ఐడి ఏదైతే ఉందో అకౌంట్ ఐడి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టోర్ ఫస్ట్ రికార్డ్ ఓన్లీ. చాలా క్లియర్గా మెన్షన్ చేసింది చాట్‌జీపీటీ. బట్ స్టిల్ ఏంటంటే అది మెన్షన్ చేసిన ప్రతి దాన్ని మీరు బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. సో ఏవైతే అవి లైక్ వాట్ వి కాల్ ఏవైతే ఆ సొల్యూషన్ ఇస్తుందో ఆ సొల్యూషన్ని మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రాపర్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ సినారియోలో ఇది కరెక్టేనా కాదా? మీ సెన్స్లో మీరు ఒక డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ప్రతి ఏఐ టూల్కి ప్రజెంట్ హెల్యూజినేషన్ ఉంది. సో ఆ హెల్యూజినేషన్ వల్ల ఇవి చాలా వరకు సింపుల్ సినారియోస్ని కూడా చాలా కాంప్లెక్స్గా చేంజ్ చేస్తున్నాయి. అందుకోసమే. ఫైన్. నెక్స్ట్ గెట్ రికార్డ్స్ ఉంది. ఏదైతే గెట్ రికార్డ్స్ ఉందో ఇదేం చేస్తుంది? కాంటాక్ట్స్ డేటా ఫెచ్ చేయడానికి. ఇది కూడా అకౌంట్ ఐడి యూజ్ చేసుకొని ఫెచ్ చేస్తున్నాం. నెక్స్ట్ అప్డేట్ రికార్డ్స్ అండ్ అప్డేట్ ద కాంటాక్ట్స్. ఫ్లో ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఇంకా మీకు క్లియర్గా కావాలి అప్పుడు మీరు కావాల్సిన స్టెప్స్ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇలా మనకు కావాల్సిన ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో అయితే మనకు సక్సెస్ఫుల్గా క్లియర్ అయిపోయింది. దీన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయడానికి, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారంటే ఈ ఫ్లో క్లియర్ అయిపోయింది ఇక్కడికి. అయితే నెక్స్ట్ ఇంకో రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే ఈ అప్డేట్ అవుతున్న సినారియో టైంలో వాళ్ళు ఏమన్నారంటే ఆ కాంటాక్ట్ అండర్లో ఒక 2 రికార్డ్స్ క్రియేషన్ చేయమంటున్నారు. ఒకటి ఏంటి అంటే ఈమెయిల్. మనకు కాంటాక్ట్స్ లోపల యాక్టివిటీ ఉంది కదా, యాక్టివిటీ లోపల టాస్క్ ఉంటుంది అండ్ ఈమెయిల్ ఉంటుంది అండ్ ఈవెంట్ ఉంటుంది, లాగే కాల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఒకటి యాక్టివిటీ క్రియేషన్ చేయమంటున్నారు, ఇంకోటి ఈవెంట్ క్రియేషన్ చేయమంటున్నారు,
రైట్. ఈ 2 క్రియేషన్ చేయమంటున్నారు. ఇన్ కేస్ ఎప్పుడెప్పుడు ఏదైతే చేయమంటున్నారో చూద్దాం. ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ లోపల ఏదైతే కేస్ ఆబ్జెక్ట్ ఉందో కేస్ ఆబ్జెక్ట్ లోపల ఈమెయిల్ ఐడి ఉంటే, రైట్, ఈమెయిల్ ఐడి ఉండి అండ్ సమ్ ఏదైనా ఒక వాల్యూ ఉంటే, మేబీ లెట్స్ కన్సిడర్ మనం ఎలాగో ఇప్పుడు ఫీల్డ్ అప్డేట్ చేస్తున్నాం కదా, బర్త్డే అనే ఫీల్డ్, ఆ ఫీల్డ్ బేస్ చేసుకొని మనము ఇది అప్డేట్ చేద్దాం. ఒకటి ఏంటి, ఈమెయిల్ ఐడి ఉండి అండ్ ఆ డేట్ ఫీల్డ్ మనం ఏదైతే అప్డేట్ చేస్తున్నామో ఆ డేట్ ఫీల్డ్ వితిన్ 7 డేస్లో ఉంటే, లైక్ వితిన్ 7 డేస్లో ఉంటే యాక్టివిటీ ఏది కేస్ రికార్డు క్రియేషన్ చేయాలి. కేస్ కాదు, టాస్క్ రికార్డు క్రియేషన్ చేయాలి. ఒకవేళ ఆ ఏదైతే మనం డేట్ ఫీల్డ్ అప్డేట్ చేస్తున్నామో అది మోర్ దాన్ 7 డేస్ ఉంటే అండ్ సేమ్ టైంలో మనకు ఈమెయిల్ కూడా ఉంటే, మనం అప్పుడు ఈ ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ని మనం క్రియేషన్ చేద్దాం. ఈ 2 సినారియోస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ పార్ట్ని సపరేట్గా అనలైజ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాము, కాంటాక్ట్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినప్పుడు దాని అండర్లో చిల్డ్రన్ రికార్డ్స్ని క్రియేషన్ చేయమంటున్నాం. విచ్ మీన్స్ పేరెంట్ రికార్డ్ అప్డేట్ అవుతున్నప్పుడు చిల్డ్రన్ రికార్డ్స్ని క్రియేషన్ చేస్తున్నాం. రైట్. ఇక్కడ మనం డేటా ఫెచ్చింగ్ లాంటిది ఏం రిక్వైర్మెంట్ లేదు. సింపుల్ కండిషన్ ఏంటి అంటే, ఆ టాస్క్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో టాస్క్ ఆబ్జెక్ట్ అనేది ఇన్ కేస్ ఏదైతే మనం అప్డేట్ చేస్తున్న బర్త్డే ఉందో అది లైక్ ఆ డేట్ ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ లెస్ దాన్ 7 డేస్ ఉంటే టాస్క్ క్రియేట్ అవ్వాలి. ఒకవేళ మోర్ దాన్ 7 డేస్ ఉండి ఈమెయిల్ ఉంటే ఇది క్రియేట్ అవ్వాలి. ఒకవేళ మోర్ దాన్ 7 డేస్ ఉండి ఈమెయిల్ లేదనుకోండి, అప్పుడు ఈ ఈవెంట్ టాస్క్ క్రియేట్ అవ్వాలన్నమాట. సో ఈమెయిల్ ఉండాలి అండ్ మోర్ దాన్ 7 డేస్ ఉంటే ఈవెంట్, ఈమెయిల్ లేకపోయినా మోర్ దాన్ 7 డేస్ లేకపోయినా టాస్క్ రికార్డ్ క్రియేషన్. ఇది మనకున్న సినారియో. రైట్. ఇప్పుడు మనం ఎలా చేయొచ్చు ఈ సినారియోని, బేసిక్గా ఈ కాంటాక్ట్ రికార్డ్స్ మనకు అప్డేట్ అవుతున్నాయి. వీటి అండర్లోనే మనకు కావాల్సిన టాస్క్ని క్రియేషన్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ అప్డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత నేను లూప్ యాడ్ చేస్తాను. ఎందుకు లూప్ యాడ్ చేస్తున్నా అంటే, మళ్ళీ కాంటాక్ట్ రికార్డ్స్ని లూప్ చేసి వాటి అండర్లో డిఫరెంట్ రికార్డ్స్ని క్రియేషన్ చేయడం కోసం. ఇదేంటి, కాంటాక్ట్ సెకండ్ లూప్ అని పెట్టేసుకుంటున్నా అండ్ కాంటాక్ట్ రికార్డ్స్, క్లిక్ ఆన్ డన్. ఎలా చేస్తాము అంటే, డేటా మనం మ్యాప్ చేయాలి కదా. ఎందుకు ఇలా లూప్ చేస్తున్నామంటే, ఒక 10 కాంటాక్ట్స్ ఉన్నా, 100 కాంటాక్ట్స్ ఉన్నా, 50 కాంటాక్ట్స్ ఉన్నా, మనం ప్రతి దానికి డేటాని అప్డేట్ చేయాలి. లైక్ ప్రతి కాంటాక్ట్ అండర్లో మనం క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసమే ఈ డేటా అప్డేట్ ఏదైతే ఉందో ఈ డేటా అప్డేట్ని చేయాల్సి ఉంది. లైక్ ఆ లూప్ అయితే చేయాల్సి ఉంది. సో ఇప్పుడు నేను లూప్ చేసా. ఈ లూప్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, అసైన్మెంట్ చేయాలి. సో ఐ యాడ్ అసైన్మెంట్. ఏమైనా యాడ్ చేద్దామంటే, క్రియేటింగ్ ఫస్ట్ అసైన్మెంట్ కంటే ముందు డిసిజన్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనం కండిషన్ చెక్ చేయాలి కదా. ఏం కండిషన్ చెక్ చేయాలి మనము, వాట్ ఎవర్ ఆ కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ లోపల ఈమెయిల్ అండ్ డేట్ ఫీల్డ్ గ్రేటర్ దాన్ 7 డేస్ ఉంటే ఈవెంట్ క్రియేషన్ చేయాలి. డేస్ లెస్ దాన్ ఉన్న ఈమెయిల్ లేకపోయినా మనం టాస్క్ రికార్డ్ క్రియేషన్ చేయాలి. సో అందుకే ఐ యాడ్ డిసిజన్ కాంపోనెంట్. కాంటాక్ట్ చెక్. ఇక్కడ లేబుల్ ఏం పెడుతున్నా అంటే, దిస్ ఈజ్ ఫర్ ఈవెంట్ లేబుల్. ఈ ఈవెంట్ ఎప్పుడు మనం వస్తుంది మనకు, ఇన్ కేస్ ఆఫ్ ఇది సెకండ్ ఉంది కదా, సెకండ్ లూప్ ఐటమ్, దీంట్లో ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఈజ్ నల్ ఫాల్స్. రైట్. మనకి ఈమెయిల్ ఉన్నప్పుడు అండ్ డేట్ ఫీల్డ్ కూడా ఉన్నప్పుడు. సో లెట్స్ యాడ్ వన్ మోర్ కండిషన్. కరెంట్ లూప్ ఐటమ్ బర్త్డే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఏంటిది, వాట్ ఎవర్ ఆ ఫీల్డ్ ఉందో డేట్ ఫీల్డ్ మనము ఒక 7 డేస్తోని క్యాలిక్యులేషన్ చేయాలి. అది అప్డేట్ అవుతున్న 7 డేస్ నుంచి, ఏదైతే రికార్డ్ ఇప్పుడు అప్డేట్ అవుతుందో ఇవాళ నుంచి 7 డేస్ కంటే ఎబో ఉందా లేదా. సో అప్పుడు మనం ఇక్కడ ఇంకో ఫార్ములా రికార్డ్ లైక్ ఫార్ములా ఫీల్డ్ క్రియేషన్ చేయాలి. సో లెట్స్ యాడ్ ఫార్ములా. ఇప్పుడు ఫార్ములా ఎందుకు క్రియేషన్ చేస్తున్నాం, బేసిక్గా మనము ఆ డేట్ ఫీల్డ్ని మనం కంపేర్ చేయాలనుకుంటున్నాం. ఆ డేట్ ఫీల్డ్ లోపల వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది 7 డేస్ ఉందా, 7 డేస్ కంటే తక్కువ ఉందా, 7 డేస్ కంటే ఎక్కువ ఉందా అనేసి. సో ఆ 7 డేస్ మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి, డేట్ మనకు కావాలి కదా. ఇప్పుడు బర్త్డే లైక్ ఆ డేట్ ఫీల్డ్ లోపల ఒక డేట్ ఉంది. నెక్స్ట్ 7 డేస్ ఏదైతే డేట్ ఉందో అది మనకు కావాలి. సో అందుకోసం ఇక్కడ నెక్స్ట్ డేస్ అని ఒక
వేరియబుల్, డేటా టైప్ విల్ బి డేట్. ఇక్కడ నేనేం యాడ్ చేస్తున్నా అంటే ఈ రీసోర్స్ యాడ్ చేస్తా, లేదంటే టుడే ప్లస్ 7 days పెట్టచ్చు సింపుల్గా. టుడే ప్లస్ 7 days, చెక్ సింటాక్స్ అండ్ డన్. సో ఏమైపోయింది, వాట్ ఎవర్ ఈ బర్త్డే లైక్ ఏదైతే డేట్ ఫీల్డ్ ఉందో దాంట్లో ఉన్న డేట్ నెక్స్ట్ వచ్చే 7 days కంటే ఎక్కువ ఉండాలి, అండ్ సేమ్ టైంలో ఈమెయిల్ కూడా ఉండాలి. ఇది ఇలా ఉంటే మనం ఈవెంట్ క్రియేషన్ చేయాలి. ఒకవేళ అలా లేకపోతే మనం టాస్క్ రికార్డ్ క్రియేషన్ చేయాలి. టాస్క్ లేబుల్ అండ్ ఇక్కడ మనం ఏం చెక్ చేస్తాం, ఈ టాస్క్ కూడా ఎప్పుడు ఆ లూప్ లోపల మనకు వాట్ వీ కాల్ డేట్ అనేది <7 days ఉంటేనే, <7 ఉంటేనే. ఇది కూడా యాడ్ చేసేద్దాం, ఇది. క్లిక్ డన్. సో ఎవ్రీ టైం ఒక కొత్త కాంటాక్ట్ రికార్డ్ వస్తుంది. అది రాగానే మనం ఏం చేస్తున్నాం, డిసిజన్ చెక్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ 2 సిచ్యువేషన్స్ని చెక్ చేసి ఒకటి ట్రూ అయితేనేమో ఒకటి పర్ఫామ్ చేయాలి, ఇంకోటి ట్రూ అయితేనేమో ఇంకోటి పర్ఫామ్ చేయాలి. అందుకోసమే. ఫైన్. అండ్ లెట్స్ యాడ్ అసైన్మెంట్. రైట్, మనకి ఇప్పుడు అసైన్మెంట్ కావాలి ఎందుకంటే డేటా రికార్డ్ లైక్ డేటా క్రియేషన్ కావాలి కాబట్టి. ఫస్ట్ ఒకటేమో ఈవెంట్ అసైన్మెంట్, ఇంకోటి టాస్క్ అసైన్మెంట్ కోసం. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 2 things చేయాలి. ఇక్కడ మనము రికార్డ్స్ని క్రియేషన్ చేస్తున్నాము, అండ్ రికార్డ్స్ని క్రియేషన్ చేస్తున్నప్పుడు మనం చేసేది ఏంటి, ఆ కొత్తగా రికార్డ్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో ఆ క్రియేట్ అయ్యే రికార్డ్ రిలేటెడ్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో ఐ విల్ క్లిక్ ఆన్ న్యూ రిసోర్స్ వేరియబుల్, అండ్ ఇది వచ్చేసి ఈవెంట్ రికార్డ్, అండ్ దిస్ విల్ బి రికార్డ్, అండ్ దిస్ విల్ బి ఈవెంట్ ఆబ్జెక్ట్. ఈవెంట్ ఆబ్జెక్ట్ అండ్ క్లిక్ ఆన్ డన్. రైట్, ఇప్పుడు ఈవెంట్ ఆబ్జెక్ట్లో సమ్ ఏదో ఒక ఫీల్డ్ తీసుకుందాం. ఏది, ఈవెంట్ రికార్డ్ డాట్ సమ్ అకౌంట్ ఐడి ఆర్ మేబీ సమ్ అసైన్డ్ ఐడి ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ఇప్పుడు లూప్ అవుతుందో లూప్లో ఉన్న ఓనర్ ఐడి. జస్ట్ రిమైనింగ్ ఫీల్డ్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు, మ్యాపింగ్ చేసే టైంలో మీరు మ్యాప్ చేయండి. నేనైతే ఈ 2 ఫీల్డ్స్ని మాత్రమే మ్యాప్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు డన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో స్టెప్ మిస్ అవుతాం, బట్ స్టిల్ ఒకసారి డన్ క్లిక్ చేసి యాడ్ చేస్తా. అయితే ఇక్కడ నేను అసైన్మెంట్ ఎందుకు తీసుకున్నాను, డైరెక్ట్గా మనం ఇది తీసుకోవచ్చు కదా, ఏది ఈ రికార్డ్ క్రియేషన్ తీసుకోవచ్చు కానీ మీకు డౌట్ రావచ్చు. మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకుంది ఏంటి అంటే డిఎంఎల్ ఆపరేషన్స్ ఇన్సైడ్ ఫర్ లూప్ ఆర్ ఇన్సైడ్ లూప్ మనం చేయకూడదు, బికాజ్ మనకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు క్రియేట్ రికార్డ్ డైరెక్ట్ పర్ఫామ్ చేస్తే 150 రికార్డ్స్ వరకు బాగానే ఉంటుంది. 151 రికార్డ్ నుంచి మీకు ఎర్రర్ త్రో అవుతుంది. ఏమనంటే లైక్ 151 ఎర్రర్ హిట్, ఏది డిఎంఎల్ ఆపరేషన్. అందుకోసం ఇప్పుడు నేను చేస్తున్నా సింపుల్గా ఒక అసైన్మెంట్ తీసుకున్నా, ఒక కొత్త రికార్డ్ క్రియేషన్ చేసా, రికార్డ్ వేరియబుల్. ఆ రికార్డ్ వేరియబుల్లో వాట్ ఎవర్ ఫీల్డ్స్ నేను డేటా మ్యాప్ చేయాలనుకుంటున్నానో ఆ డేటా అంతా మ్యాప్ చేసా. ఇలానే మీరు కూడా చేయాల్సి ఉంటుంది రియల్ టైంలో కూడా. నెక్స్ట్, ఇప్పుడు ఇండివిజువల్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఒక ఈవెంట్ రికార్డ్ అనేది ఒక సింగిల్ రికార్డ్ వేరియబుల్, దీంట్లో ఒకటే ఒక రికార్డ్ స్టోర్ అవుతుంది. బట్ మన కాంటాక్ట్ రికార్డ్స్ 100 ఉంటే ఆ 100 కాంటాక్ట్స్ రిలేటెడ్ 100 ఈవెంట్ రికార్డ్స్ క్రియేషన్ చేయాలి కదా. మరి క్రియేషన్ చేసిన వాటిని మనం స్టోర్ కూడా చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడేమో సింగిల్ రికార్డే క్రియేట్ అవుతుంది. అది ఎలా అవుద్ది అంటే ఫస్ట్ రికార్డ్ వచ్చింది, క్రియేట్ అయింది. క్రియేట్ అంటే ఆ ఈవెంట్ రికార్డ్లో డేటా అసైన్ అయిపోయింది. మరి మనం లూప్ బ్యాక్ చేసాం కదా, అప్పుడు మళ్ళీ ఏమైందంటే సెకండ్ రికార్డ్ వచ్చినప్పుడు ప్రీవియస్గా ఏదైతే ఈవెంట్ రికార్డ్ మనము ఒక న్యూ డేటా అసైన్ చేసాం కదా, ఆ రికార్డ్ అంతా మళ్ళీ బ్లాంక్ అయిపోయి సెకండ్ న్యూ రికార్డ్ ఏదైతుందో ఆ డేటాతోనే వస్తుందన్నమాట. సో ఓల్డ్ డేటా మళ్ళీ రీప్లేస్ అయిపోతుంది న్యూ డేటాతోని ఎవ్రీ లూప్ లోపల. మనకు అలా కావద్దు కదా, మనకు ఎవ్రీ కాంటాక్ట్ రిలేటెడ్ ఆ ఈవెంట్ కావాలి, ఎవ్రీ కాంటాక్ట్ రిలేటెడ్ టాస్క్ కావాలి. సో అందుకే ఇక్కడ మనం ఎక్స్ట్రా స్టెప్ ఏం పర్ఫామ్ చేస్తామంటే మళ్ళీ ఇంకో యాడ్ అసైన్మెంట్ యాడ్ చేసి ఇక్కడ ఇంకో రీసోర్స్ క్రియేషన్ చేస్తాం. అది రికార్డ్ లిస్ట్ అనమాట. ఏది, ఈవెంట్ రికార్డ్ లిస్ట్. అండ్ దీని లోపల విల్ స్టోర్ రికార్డ్, అండ్ ఇక్కడ అలో మల్టిపుల్, అండ్ ఇది వచ్చేసి ఈవెంట్ ఆబ్జెక్ట్. ఈవెంట్ ఆబ్జెక్ట్ అండ్ క్లిక్ ఆన్ డన్. ఇక్కడ నేను ఈవెంట్ ఆబ్జెక్ట్లోకి వాట్ ఎవర్ రికార్డ్స్ వస్తున్నాయో ఆ రికార్డ్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటా.
ఏది ఈ ఈవెంట్ రికార్డ్ ఉంది కదా, ఈవెంట్ రికార్డ్. సో దీని మీనింగ్ ఏంటి అంటే స్టెప్ 1 లోపల ఈ ఈవెంట్ రికార్డ్ అనేది ఇండివిజువల్ రికార్డ్ కాబట్టి దాంట్లోకి నాకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని నేను యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత ఈ ఈవెంట్ రికార్డ్ని లిస్ట్ లోపలికి యాడ్ చేస్తా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లిస్ట్ లోపల ప్రతి ఒక్క ఈవెంట్ రికార్డు కొత్తగా క్రియేట్ అవుతున్న ఏది ప్రతి కాంటాక్ట్ అండర్లో క్రియేట్ అవ్వాల్సిన ఈవెంట్ అనేది ఆ రికార్డ్ అనేది దీంట్లో స్టోర్ అయిపోతుంది. ఎవ్రీ లూప్ లోపల కొత్త రికార్డ్ వాల్యూ డేటా మ్యాప్ అవుతుంది, ఆ రికార్డ్ దీంట్లో స్టోర్ అవుతుంది, మళ్ళీ మ్యాప్ అవుతుంది, దీంట్లో స్టోర్ అవుతుంది. సో ఓల్డ్ వాల్యూస్ అనేవి పోవన్నమాట. ఇలానే నెక్స్ట్ ఇంకో అసైన్మెంట్ కావాలి, అది దేనికోసము టాస్క్ కోసం. సో టాస్క్ అసైన్మెంట్ అండ్ అగైన్ ఇక్కడ కరెంట్ లూప్ ఐటమ్ న్యూ రిసోర్స్, మళ్ళీ మనం ఒకటి రికార్డ్ వేరియబుల్ క్రియేషన్ చేయాలి, ఏది టాస్క్ రికార్డ్ కోసం, టాస్క్ రికార్డ్ అండ్ ఆబ్జెక్ట్ విల్ బి డేటా టైప్ విల్ బి రికార్డ్, ఆబ్జెక్ట్ విల్ బి టాస్క్. అండ్ ఇక్కడ అలో మల్టిపుల్ కాదు, లెట్స్ మ్యాప్ ద డేటా, ఏది వాట్ ఎవర్ ఆ టాస్క్ రికార్డ్ ఉందో దాంట్లో కావాల్సిన డేటాని మేబీ సమ్ వాల్యూ యాడ్ చేద్దాం యాజ్ ఆఫ్ నౌ. జస్ట్ ఒక వాల్యూ. అండ్ అగైన్ దీన్ని కూడా మనం చేయాల్సింది ఏంటి, ఒక లిస్ట్లోకి యాడ్ చేయాలి. సో అగైన్ ఇంకో లిస్ట్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ లిస్ట్ వచ్చేసి వాట్ ఈస్ దట్, టాస్క్ రికార్డ్ లిస్ట్, రికార్డ్ అండ్ అలో ఫర్ మల్టిపుల్ టాస్క్ రికార్డ్, క్లిక్ ఆన్ డన్. సో ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ టాస్క్ రికార్డ్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాం, క్లిక్ ఆన్ డన్. సో ఈ డిసిషన్ నుంచి ఇంకొకటి వెళ్తుంది, ఏది టాస్క్ లేబుల్కి. సో ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, రైట్. ఎందుకంటే మనము లూప్ నుంచి బయటకు లూప్ నుంచి కనెక్షన్ తీసినప్పుడు మళ్ళీ సేమ్ అవే కనెక్షన్స్ లూప్ బ్యాక్ కూడా అవ్వాలి. అలా అయితేనే లూప్ వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. ఇలా తిరుగుతూనే ఉంది సర్క్యులర్ మోషన్లో అంటిల్ ఆ రికార్డ్స్ ఏవైతున్నాయో ఆ రికార్డ్స్ అన్నీ ఫినిష్ అయ్యేంత వరకు. సో ఎనీవే ఇలా లూప్ చేసాం. ఈ లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే అప్డేట్ చేయాల్సి ఉంటుంది, ఆర్ఎల్స్ రికార్డ్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు దానికి క్రియేట్ రికార్డ్ కాంపోనెంట్ యూజ్ చేయండి, ఇన్సర్ట్ టాస్క్ అండ్ ఇక్కడ ఫ్రమ్ రికార్డ్ వేరియబుల్ ఉంది కదా, ఇది సెలెక్షన్ చేసి మనం మల్టిపుల్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, సింగిల్ రికార్డ్ కాదు. సో మల్టిపుల్ రికార్డ్ సెలెక్షన్ చేసా. ప్రీవియస్గా రికార్డ్ క్రియేషన్ టైంలో మీరు మాన్యువల్ అని చూస్ చేశారు, రైట్. మనం అప్పుడు ఫస్ట్ టైం ప్రీవియస్ ఏవైతే ట్రిగ్గర్స్ ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసే టైంలో మాన్యువల్గా సెలెక్షన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మాన్యువల్ చేయట్లేదు. ఎందుకు మాన్యువల్ చేయట్లేదు అంటే మాన్యువల్ అనేది సింగిల్ రికార్డ్ క్రియేషన్ చేసే మాత్రమే యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేసాం, ఇన్సైడ్ లూప్ టాస్క్ రికార్డ్స్ మల్టిపుల్, ఆ ఈవెంట్ రికార్డ్ మల్టిపుల్ చేసాం కాబట్టి ఇక్కడ మాన్యువల్గా చేయలేము. మనం ఇక్కడ రికార్డ్ వేరియబుల్ దగ్గర నుంచి చేయాలి. ఆ రికార్డ్ వేరియబుల్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ దాంట్లో ఒకటి వచ్చేసి టాస్క్ రికార్డ్ లిస్ట్, క్లిక్ ఆన్ డన్. అది లూప్ అయిపోగానే అక్కడ నుంచి ఇది వస్తుంది కనెక్షన్. నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ రికార్డ్, ఇది ఎందుకోసము, ఇన్సర్ట్ ఈవెంట్ రికార్డ్ అండ్ లెట్స్ యాడ్ మల్టిపుల్ అండ్ లెట్స్ యాడ్ ఈవెంట్ రికార్డ్ అండ్ క్లిక్ ఆన్ డన్ అండ్ క్లిక్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇలా మనకు కావాల్సింది చేయొచ్చు. సో ఇది లెట్స్ యాడ్ సిబ్లింగ్ ఫ్లో. ఒకసారి సేవ్ అయితే మనం ఆటో లేఅవుట్లోకి వెళ్దాం, చూడడానికి మనకు ప్రాపర్ అరేంజ్మెంట్లో ఉంటుంది. ఫైన్. సో ఇప్పుడు మనం చేసిన ఫ్లో ఇది. అయితే మీరు ఇంత పెద్ద ఫ్లోని డిజైన్ చేయడానికి ఒక 30 minutes ఆర్ ఒక 1 hour టైం తీసుకోరు. ఆల్మోస్ట్ ఫ్లో మీరు డిజైన్ చేయడానికి 1 or 2 days టైం, మినిమం 1 day టైము, ఇంకా మంచి ప్రాజెక్ట్ అయితే 2 days టైం పైన ఇస్తారు సేమ్ ఇదే ఫ్లోని డిజైన్ చేయడానికి, రైట్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ఫ్లో వచ్చినా, ఇలాంటి కొంచెం కాంప్లెక్సిటీ వచ్చినా ఒక 1 day టైం తీసుకున్నా, 2 days టైం తీసుకున్నా అది వర్కింగ్ చేసేలా వర్క్ అయ్యేలా ఉండాలి. సో ఇప్పుడు మీరు మనం ప్రాక్టీస్ చేసే సినారియోస్ ఏవైతున్నాయో ఆ ప్రతి టాస్క్కి మీకు మినిమం 1 day టైం వస్తుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేసే టైంలో 1 dayలోనే మీరు మల్టిపుల్ టాస్క్లు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఓకే, ఒకవేళ నేను టాస్క్ వస్తే నేను ఎంతవరకు ఫినిష్ చేయగలుగుతున్నాను, ఎంతవరకు ఫినిష్ చేయలేకపోతున్నాను, ఆర్ఎల్స్ ఎంతవరకు పెండింగ్ ఉంటుంది ఏంటి అనేసి.
దాని తర్వాత మీరు రియల్ టైంలో సపోర్ట్ తీసుకోవాలా, లేదంటే ఇంకా ఎక్స్ట్రా మీరే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా ఏంటి అనేది క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఫైన్. సో అది మాత్రం ఒకసారి మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎలా చేస్తున్నాం, ఫస్ట్ స్టెప్ 1 లోపల 2 రికార్డ్స్ ఫెచ్ చేస్తున్నాం. ఏది అకౌంట్ రికార్డ్స్, కాంటాక్ట్ రికార్డ్స్, బికాస్ ఆ 2 వాటిని మనం అప్డేట్ చేయాలి కాబట్టి. అయితే కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతే వచ్చాయో అవి మనకు బల్క్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, లూప్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే లూప్ ఏదైతే ఉందో ఆ లూప్ని యూటిలైజ్ చేస్తున్నాం. ఇన్సైడ్ లూప్ మనం ఏం చేస్తున్నాము, డేటా అసైన్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ డేటా అసైన్మెంట్ బేసిక్గా రికార్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్ వాల్యూస్ని మనము న్యూ వాల్యూస్తోనే అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. సో అందుకే అసైన్మెంట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ అయిన తర్వాత ఆ కాంటాక్ట్ రికార్డ్స్ని అండ్ ఆ అకౌంట్ రికార్డ్స్ని అప్డేట్ చేస్తున్నాం. ఇది స్ట్రైట్గా అయిపోయింది, నో ప్రాబ్లం. అయితే నెక్స్ట్ మనకి ఏమొచ్చిందంటే ఈ కాంటాక్ట్ రికార్డ్స్ అప్డేట్ అవుతున్న ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా వాటి అండర్లో టాస్క్ ఆర్ ఎల్స్ ఈవెంట్ క్రియేషన్ చేయమంటున్నారు. సో అది కూడా ఇలా ఒక డిసిషన్ చెక్ చేసి మనము ఫర్ లూప్ చేస్తున్నాం. ఫర్ లూప్ చేసిన తర్వాత ఈ ఇన్సైడ్ ఫర్ లూప్ డిసిషన్ చెక్ చేస్తున్నాం. ఒకటేమో ఈవెంట్ కోసం, ఒకటేమో టాస్క్ కోసం. ఈ 2 కండిషన్స్ మ్యాచ్ అవ్వకపోతే మనము ఈవెంట్ని టాస్క్ని ఏం క్రియేషన్ చేయం, డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతాం. ఈవెంట్ ఎప్పుడు ఒక ఈమెయిల్ ఉండాలి అండ్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ దాన్ 7 డేస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ టాస్క్ అసైన్మెంట్ ఏదైతే ఉందో ఆ టాస్క్ అసైన్మెంట్ అనేది డేస్ లెస్ దాన్ 7 డేస్ ఉన్నప్పుడు అది. సో ఇప్పుడు లెస్ దాన్ 7 డేస్ లేదనుకుందాం, విచ్ మీన్స్ మోర్ దాన్ 7 డేస్ ఉంది బట్ ఈమెయిల్ ఐడి లేదు. అప్పుడు మనం డైరెక్ట్ ఎండ్ చేస్తాం. ఈవెంట్ని క్రియేషన్ చేయము, టాస్క్ని కూడా క్రియేషన్ చేయము, స్ట్రైట్గా ఎండ్ చేసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఆ లూప్ అయిపోయిన తర్వాత రికార్డ్ ఇన్సర్షన్ చేసేస్తున్నాం. ఈవెన్ మీరు దీన్ని ఇంకా ఎక్స్ట్రాగా లైక్ ఇలానే యాడ్ ఆన్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలాంటివే చాలా పెద్ద లైక్ ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఒక ఫ్లో అనేది మల్టిపుల్ స్టెప్స్తోనే మేబీ ఒక 4 to 5 స్టెప్స్తోనే ఫినిష్ అవుద్ది. బట్ అదే ఫ్లో లైక్ మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో కావాల్సిన యాడ్ ఆన్స్ ఇంక ఎక్స్ట్రా ఫ్యూచర్స్ మనం యాడ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఆ ఫ్లో అనేది పెద్దదవుతుంది అనమాట. సో అంత పెద్ద ఫ్లోని మీరు 1 డేలోనే ఏం డెవలప్ చేయరు. మల్టిపుల్ డేస్, మల్టిపుల్ టైమ్స్, రైట్, మల్టిపుల్ వర్షన్స్ లాగా డౌన్లోడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వరకు డెవలప్ చేశారు. నెక్స్ట్ మనకు ఇంకోటి ఏమన్నారంటే ఇంకో ఏదో కండిషన్ ఇచ్చారు. ఏది, ఈ అకౌంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ రికార్డ్ అండర్లో సమ్ అదర్ రికార్డ్స్ క్రియేషన్ చేయమంటున్నారు. ఏదో ఆపర్చునిటీయో, లీడో, సమ్ అదర్ ఆబ్జెక్ట్ని. అప్పుడు అగైన్ మళ్ళీ ఇక్కడనే మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడనే మళ్ళీ యాడ్ చేస్తారు. సమ్ కండిషన్ చెక్ చేస్తారు. కండిషన్ చెక్ చేసిన తర్వాత సమ్ అదర్ ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో అప్డేట్ చేయడము, వాట్ ఎవర్ ఆ రికార్డ్స్ ఉన్నాయో వాటిని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు కావాల్సిన ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో పేరెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయొచ్చు, పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని అప్డేట్ చేయొచ్చు, చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ని అప్డేట్ చేయొచ్చు, చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ అండ్ సిబ్లింగ్ రికార్డ్స్ని అప్డేట్ చేయొచ్చు, అండ్ ఈవెన్ ఆ సిబ్లింగ్ అండర్లో సమ్ చిల్డ్రన్ రికార్డ్స్ కూడా క్రియేషన్ చేయొచ్చు. ఇలా మనం మల్టిపుల్ చేస్తున్నాం అనమాట. బట్ ఇవన్నీ మీరు అనలైజ్ చేస్తే ఇప్పుడు ఇది చేసింది కూడా ఈ కాంటాక్ట్ దగ్గర నుంచి చూడండి. ఏంటి, కాంటాక్ట్ దగ్గర నుంచి మనం ఏదైతే ఫ్లో ఉందో దాన్ని అనలైజ్ చేస్తే పేరెంట్ రికార్డ్ లోపల చిల్డ్రన్ రికార్డ్స్ని క్రియేషన్ చేయడం, ఏది పేరెంట్ అప్డేట్ అవుతున్నప్పుడు దాని అండర్లో చిల్డ్రన్ రికార్డ్స్ని క్రియేషన్ చేయడం, రైట్. సో సేమ్ అవే ప్యాటర్న్స్ ఇంకా, ఎందుకంటే మనకు పేరెంట్ అండ్ చిల్డ్రన్ ఏవైతే ఉన్నాయో ఇలానే ఉంటాయి, ఇంక ఎక్స్ట్రా ఏముండవు, లైక్ ఇలానే కంటిన్యూ అవుద్ది కూడా. సో ఈవెన్ రియల్ టైంలో కూడా ఇలానే ఉంటుంది. బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్ అండ్ మీ లాజిక్ ఏదైతే ఉందో అండర్స్టాండింగ్, ఆ బేసిస్లోనే మనం ఇంప్లిమెంటేషన్ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫ్లో ఉంది, చాట్ జీపీటీ ఉంది, జెమినై ఉంది, క్లాడ్ ఉంది. దాంట్లో ఏదో ఒకదాన్ని మీరు ఇక్కడ నుంచి హెల్ప్ తీసుకోవాల్సిందే. లైక్ మనం స్టార్టింగ్ నుంచి మనం తీసుకుంటూనే ఉన్నాం. ఆ ప్రాపర్ ప్రాంప్టింగ్ ఇవ్వడము, దానికి ప్రాపర్గా స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, అది ఇచ్చిన దాన్ని మనకున్న ప్రాజెక్ట్ లోపల ఆ ఆబ్జెక్ట్స్ అండర్స్టాండ్ దానికి అవ్వకపోతే మనం వాటిని అర్థం చేసుకొని ఆ సొల్యూషన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం, ఇది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది క్లారిటీ వస్తే మీకు 3+ years ఆర్ 4+ years ఎక్స్పీరియన్స్ పెట్టినా ఈజీగానే ఉంటుంది. ఫైన్, క్లియర్ బ్రో? ఒక్క డౌట్ ఉంది. ఒక్క నిమిషం చెప్పండి బ్రో. అది మీరు లాస్ట్ ఫ్లోలో లూప్ నుంచి గెట్ రికార్డ్స్ ఇచ్చారు కదా కనెక్షన్. అవును. సో ఇప్పుడు మనం రియల్ టైమ్ లో అది ఎర్రర్ లాగా ఏం చూపించదా బ్రో? లైక్ మీరు చెప్పినట్టు లిమిట్ 150 కదా, క్రియేట్ రికార్డ్స్ 150, రిమైనింగ్ రికార్డ్స్ కి 100 చూపిస్తుంది బ్రో, ఎర్రర్ చూపిస్తుంది. అంటే అది అంటే మనల్ని వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ ఏం చేయరా? చేస్తారు. నేను అది మీకు చూపించడం కోసం నేను అలా యాడ్ చేసా, బట్ అలా చేయకూడదు. మనం ఇన్సైడ్ ఫర్ లూప్ గెట్ రికార్డ్స్ కానీ
డిఎంఎల్ ఐ మీన్ ఆపరేషన్స్. డిఎంఎల్ ఏది కంప్లీట్ డేటా చేయకూడదు. రిలేటెడ్ ఫీల్డ్స్ ని మనం ఐ మీన్ ఆ ఎలిమెంట్స్ ని మనం యాడ్ చేయకూడదు. రైట్, అస్సలు యాడ్ చేయకూడదు. అవుట్ సైడ్ ఓకే. ఆఫ్ లూపే యాడ్ చేయాలి. అసలు అలా చేసినామంటే ఇంకా మన ఫ్లో వర్క్ అవ్వదు అన్నట్టే ఇంకా. ఓకే. వన్ మోర్ డౌట్ ఏంటంటే ఇప్పుడు డెసిషన్ అనేది కండిషన్ చెక్ చేయడానికి కాదు బ్రో అంతే, డెసిషన్ ఇఫ్ ఎలిమెంట్. కండిషన్స్ లాగా. ఇన్ కేస్ మనకిచ్చిన టాస్క్‌లో మల్టిపుల్ కండిషన్స్‌ని చెక్ చేయాలి. లైక్ మోర్ థాన్ 2 లైక్ మోర్ థాన్ 4 అలా అన్నప్పుడు మనం 2 డెసిషన్‌ని తీసుకోవచ్చా? ఐ తీసుకోవచ్చు. మీన్ 1 అంటే డెసిషన్‌లో అండ్ ఆపరేటర్‌ని యూజ్ చేసి 2 కండిషన్స్‌ని చెక్ చేయొచ్చు. బట్ మోర్ చేయొచ్చు. థాన్ 2 ఉంటే ఆ డెసిషన్ ఎలిమెంట్స్ మల్టిపుల్ తీసుకోవచ్చా అని అడుగుతున్నా అంతే. లేదు, ఈవెన్ డెసిషన్‌లో కూడా మనము కండిషన్ చెక్ చేసేటప్పుడు మీరు మోర్ దాన్ 2 తీసుకోవచ్చు అండ్ కండిషన్స్. ఓకే. అది ఒక డౌట్ ఉండింది. ఒక్క అండ్ నిమిషం బ్రో, నేను అసైన్ చూపిస్తాను. చేయడం అంటే ఇప్పుడు 2 ఐ మీన్ ఒక డెసిషన్ వర్క్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, అసైన్ ఇది చేయాలి. చూడండి బ్రో. ఇప్పుడు ఇక్కడ నేను 3 యాడ్ చేశా కదా! సేమ్ ఇక్కడ ఇంకోటి యాడ్ ఆ! చేయొచ్చు. అండ్ ఈవెన్ ఈ కండిషన్స్‌తో పాటు ఇక్కడ లేబుల్స్ సేమ్. ఉన్నాయా? ఇవి కూడా ఆ! మల్టిపుల్ యాడ్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ చెక్ చేశా కదా! ఈవెంట్ ట్రూ అయితే ఇదే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇంకా. ఇది ఉంది ఓకే. కదా! ఓకే. ఆ! సో, ఇక్కడ ఏవైతే అవుట్‌కమ్స్ ఉన్నాయో అందులో ఏదైనా ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుద్ది. రిమైనింగ్ అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు ఇంకా. ఓకే. ఓకే. సో, ఏదైనా ఒక్కటి మాత్రమే ఈ హ్మ్. అవుట్‌కమ్స్ లోపల. ఓకే. అసైన్‌మెంట్స్ ఇన్ కేస్ మల్టిపుల్ అంటే ఒక కండిషన్ ట్రూ అయితే ఒక అసైన్‌మెంట్ చేయాలి. ఇంకో అసైన్‌మెంట్ ఐ మీన్ ఇంకో కండిషన్ ట్రూ అయితే ఇంకో అసైన్‌మెంట్ చేయాలన్నప్పుడు అప్పుడు ఒకే అసైన్‌మెంట్‌లో 2 క్రియేట్ చేయాలా? లైక్ ఐ మీన్ ఒక అసైన్‌మెంట్‌లో 2 వచ్చేటట్టు చేయాలా? లేకపోతే సెపరేట్ ఒకే సెపరేట్ అసైన్‌మెంట్స్. 2 అసైన్‌మెంట్స్ చేయాలా? సెపరేట్ అసైన్‌మెంట్స్ బ్రో. ఇప్పుడు ఒక డిసిషన్ చెక్ చేసాం. దానికి ఆ! సెపరేట్ అసైన్‌మెంట్. ఇంకో డిసిషన్ చెక్ ఓకే. చేసాం. దానికి సెపరేట్ ఓకే. అసైన్‌మెంట్. ఓకే. 2 అసైన్‌మెంట్స్ 2 చేయాలి. కండిషన్స్ లైక్ అంటే ఇలా మీరనేది ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఒక అసైన్‌మెంట్ ఒక వాల్యూ అసైన్ అవ్వాలి అని ఇక్కడ ఉంటది. కండిషన్స్ అంటే ఇవి. ఈ లేబుల్స్ ఆ! అంటే ఇవి. మీరు లేబుల్ అంటున్నారా? కండిషన్ అంటున్నారా? కండిషన్ అంటున్నా బ్రో. ఏది ఈ మనం కండిషన్సా? ఈ కండిషన్ యెస్. లేవు. ఈ 2 కండిషన్స్ ఒకటే దాంట్లో ఉన్నాయంటే అది ఒకటే లేబుల్ లాగా. విచ్ మీన్స్ ఒక ఇఫ్ కండిషన్ లాగా కన్సిడర్ చేయండి. మనం ఒకటే ఓకే. దాని ఓకే. లోపల మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నాం. సో, ఇవి ఓకే. 2 ట్రూ అయినప్పుడు మనం ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆ ఎగ్జిక్యూట్ టైమ్‌లో ఒకటే ఉంటుంది అసైన్‌మెంట్. మల్టిపుల్ ఉండవన్నమాట. హుహు. ఈ లేబుల్ మల్టిపుల్ ఉండొచ్చు. దీనికి సెపరేట్, దీనికి సెపరేట్, దీనికి సెపరేట్ ఉంటాయి. ఓకే బ్రో. అంటే మెయిన్ డౌట్ ఏంటంటే అసైన్‌మెంట్స్ అంటే ఏంటంటే ఆ ఫైనల్ ఔట్‌కమ్ ఒక కండిషన్ ట్రూ అయితే ఒక ఔట్‌కమ్ వస్తది. ఇంకో కండిషన్ ఐ మీన్ ఇంకొక కండిషన్ రిక్వైర్మెంట్ మీద ఇంకో అసైన్‌మెంట్ అవుద్ది కదా! వాల్యూ. అవును. అప్పుడు ఆ అసైన్‌మెంట్స్‌కి 2 ఐ మీన్ అసైన్ చేయాలంటే 2 అసైన్‌మెంట్స్ తీసుకోవాలా అని అడుగుతున్నా అంతే. 2 తీసుకోవాలప్పుడు. ఎందుకంటే 2 సినారియోస్ ఉన్నాయి కదా మనకు. ఓకే. ఓకే. 2 అండ్ ఆల్సో తీసుకోవచ్చు. ఇది ఈ టాపిక్ మీద కాదు. నేను ప్రీవియస్‌గా బిఫోర్ ఫ్లోస్ ఐ మీన్ మీరిచ్చిన టాస్క్ పెర్ఫార్మ్ చేశా. ఐ మీన్ కంప్లీట్ చేశాను. ఔట్ ఆఫ్ 10 6 కంప్లీట్ చేశాను. ఓకే. లాస్ట్ 9, 10 నాకి కొంచెం ఐ మీన్ అది కొంచెం అండర్‌స్టాండింగ్‌కి కొంచెం టఫ్ ఉండిందేమో. అది కొంచెం అర్థం కావట్లేదు. అండ్ అయితే 3, 4 వాటిలో చాలా కొం వరకు బ్రో కొన్ని కంప్లీట్ అవ్వవన్నమాట. ఆ! ఓకే. ఓకే. లైక్ ఇప్పుడు మీకు 6 అయ్యాయి కదా! సో, ఆ! మేబీ రిమైనింగ్ 4 అవ్వకపోవచ్చు. ఎందుకు అవ్వకపోవచ్చు అంటే ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లోస్ అవ్వవన్నమాట. అప్పుడు అవ్వని ఓకే. వాటిని మనము ట్రిగ్గర్స్‌తోని చేస్తాం. ఓకే. 9, 10 అయితే మాక్సిమం చాలా ట్రై చేసి అవ్వలేదు. 3, 4 ఏంటంటే 3, 4 నేను చేయడానికి లైక్ ఆ ఫీల్డ్సే లేవు బ్రో నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌లో. అప్పుడు మనం ఫీల్డ్స్ క్రియేషన్ చేయాలి బ్రో. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకు రియల్ టైమ్‌లో కూడా ఒక హ్మ్. ఫ్లో డిస్కషన్ అవుతుంది. ఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇన్ కేస్ ఆ ఫీల్డ్ ఒకవేళ లేకపోతే మనము ఆ ఫీల్డ్ క్రియేషన్ చేయాలి సెపరేట్‌గా. ఓకే. ఓకే. అది. అర్థమైంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ మీకు చెప్పారు గదా! నోట్స్ రాసుకుంటుండండి. లైక్ మీకు బెనిఫిట్ అవుద్ది అంటున్నారు గదా! అవును. సో, ఐ మీన్ ఆహ్, నేను వర్కింగ్ ప్రొఫెషనల్ లైక్ అవును. జాబ్ చేస్తూ చేయాలి గదా! అవును. లైక్ నేను ప్రియారిటీ ఏది ఇవ్వాలి? లైక్ టాస్క్స్ కంప్లీట్ చేయడానికి ఇవ్వాలా? ఐ మీన్ నోట్స్ కూడా మీరు చెప్పినట్టు రాసాను. అప్ టు 12 క్లాసెస్ వరకు నోట్స్ అంతా రాసుకున్నాను. ఓకే. ఇంకా రాస్తుంటాను. లైక్ ప్రియారిటీ ఏది ఇవ్వాలి అని మిమ్మల్ని ప్రాక్టీసే బ్రో. డెఫినెట్‌గా ప్రాక్టీసే. నోట్స్ అనేది ఓన్లీ అడ్మిన్ వరకు మాత్రమే. ఈవెన్ మీకు అడ్మిన్‌లో నావిగేషన్ కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పేసి ఒక వర్డ్ డాక్యుమెంట్ కూడా నేను షేర్ చేశా కదా ఆ! స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో ఆ! షేర్ చేశారు. సో, ఆ వర్డ్ డాక్యుమెంట్ సరిపోతది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫ్లోస్‌కొచ్చామో మీరు నోట్స్ అంటే ఈ కాంపోనెంట్ ఎందుకు యూజ్ అవుద్ది అనేసి రాసుకోండి అంతే. సపోజ్ ఇప్పుడు గెట్ కాంపోనెంట్ ఉంది. సో, గెట్ హ్మ్. కాంపోనెంట్ ఈస్ యూజ్‌ఫుల్ వెన్ వి వాంటెడ్ టు ఫెచ్ ద డేటా. ఇన్సర్ట్ హ్మ్. కాంపోనెంట్ ఈస్ యూజ్‌ఫుల్ వెన్ వి వాంటెడ్ టు ఇన్సర్ట్ ద డేటా. ఇలా నోట్స్ రాయండి అంతే ఇంకా. ప్రతి సినారియోకి నోట్స్ కాదు. ఆ కాంపోనెంట్ ఏంటి? ఆ కాంపోనెంట్ ఎప్పుడు యుటిలైజ్ చేస్తున్నాం. అలా. ఓకే బ్రో. అది అది. కొంచెం డౌట్ ఉండింది. అండ్ ఓన్లీ వన్ లాస్ట్ క్వెషన్ ఏంటంటే, ఆహా! లైక్ మా ఫ్రెండ్‌కి ఇలా చెప్పాను ఇలా జాయిన్ అయితానంటే, తను యాక్చువల్‌గా బ్యాంకింగ్ సెక్టార్‌లో చేస్తున్నాడు. ఓకే. తను కూడా ఇలా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే
సేల్స్ పర్సన్‌కి వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నా బ్రో. ఆ ఉంది బ్రో. ఎక్స్‌పీరియన్స్. ఈవెన్ ఇప్పుడు మన దగ్గర బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు కూడా సేల్స్ ఫోర్స్‌లా చేస్తున్నారు. మన ప్రీవియస్ స్టూడెంట్స్. ఓకే. సో, అది అది పెద్ద డౌట్ ప్రాబ్లమ్ ఏమవ్వదు. వచ్చి అడిగాను అంతే. అదేమవ్వదు బ్రో ప్రాబ్లము. లైక్ టోటల్‌గా 90 డేస్ 90 క్లాసెస్ అవుతాయి బ్రో. లైక్ 110 మోర్ దాన్ ఐ మీన్ టోటల్ రఫ్ క్యాలిక్యులేషన్. 90 క్లాసెస్ కాదు బ్రో. ఒక 70-80 క్లాసెస్ అవుతాయి. ఓకే. ఎందుకంటే మనము మోస్ట్‌లీ వీకెండ్స్ ఉండట్లేవు కదా! సో, ఓకే. 70-80 క్లాసెస్ నేను అవుతాయి. ఐ మీన్ నా మనకేంటంటే సైడ్ నుంచి లైక్ ఫిక్స్డ్ ఆ! కాదు. మనకిప్పుడు 70-80 క్లాసెస్ అర్థమైంది. ఫిక్స్డ్ ఏం అర్థమైంది. కాదు. మేబీ మీకు కొన్ని సినారియోస్ లోపల నాకు ఇంకా అక్కడ అర్థం అవ్వట్లేదు అనుకుంటే మనం ఎక్స్‌టెన్షన్ చేసుకుంటాం. అక్కడ ఏం లేదు ఇష్యూ. ఓకే బ్రో. అట్లా. అండ్ నేను మీకు ప్రీవియస్ చెప్పినట్టు నా వీక్ ఆఫ్‌లోనైతే మీరు ఎనీ టైమ్ జస్ట్ ఒక మెసేజ్ ఈ టైమ్‌లో క్లాస్ ఉందంటే నేను ఇప్పటిలాగా జాయిన్ అవుతాను. హా! మేబీ ఓన్లీ ఆఫీస్‌లో ఉన్నప్పుడు మాత్రమే జాయిన్ అవ్వలేకపోతున్నా బ్రో. లైక్ వెడ్నెస్‌డే, థర్స్‌డే బికాజ్ నేను ఇప్పుడు